ఒకసారి ఆందోళనకి దిగితే స్పష్టత ఉండాలి. మధ్యలో వెనక్కి తగ్గిపోతే కార్మికులకు న్యాయం చేసినట్టా? అన్యాయం చేసినట్టా? ఇప్పుడు 2 అంశాల మీదన ఉద్యమం చేశారు. ఒకటి అంటే చేయడం 10 డిమాండ్లు ఉన్నా సరే 2 ప్రధానమైనటువంటివి. ఒకటి ఎలక్ట్రిక్ బస్సులన్నీ ఔట్‌సోర్సింగ్‌కి పెడుతున్నారు. అట్లా కాదు ప్రభుత్వానియే ఉండాలన్నటువంటిది. రెండవదొచ్చేటప్పటికి ఏదైతే ఈ ఉద్యోగులకు సంబంధించి ఎదురవుతున్నటువంటి సవాళ్ళని కంట్రోల్ చేసేటటువంటి పని ఏంటది? విలీనం చేయడం. ఇప్పుడు ఆర్టీసీ సర్వైవ్ అవుతదా లేదా తెలీదు. లాభాలు అనేది ఎట్టొస్తున్నాయో తెలీదు. లాభాలు వస్తున్నాయి అనేది ప్రభుత్వం పదే పదే చెప్తుంది. కానీ ఎక్కడి నుంచి వస్తది? మహిళలకు ఉచితం అన్న తర్వాత డబ్బులేమన్నా ప్రభుత్వం ఇస్తోందా? ఇవ్వట్లేదు. ఇచ్చామని చెప్తోంది. అక్కడ వీళ్ళు కూడా కాదని చెప్పటం లేదు. అట్లాగా ఉండిపోతుంది. ఇప్పుడు అది చివరికి ప్రైవేట్ వాళ్ళ ద్వారా బస్సులు పెట్టుకుంటే తర్వాత ఉద్యోగాలు పోతాయని వీళ్ళందరూ ఆందోళనకు దిగితే అబ్బెబ్బే ఇదేం లేదన్నారు. అయిపోయింది. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు 3 రోజులు సమ్మె కాలానికి వేతనాలు ఇస్తే సమ్మె విరమణ. సమ్మె కాలంలో పెట్టిన కేసులు ఎత్తేయాలని అడిగితే ఆయన ఒప్పేసుకుంటారు రేవంత్ రెడ్డి. అదే సమయంలో 3 రోజులు వేతనం ఇచ్చేందుకు కేసులు ఎత్తివేతకి అంగీకరించడంతో వీళ్ళు ఆందోళన సంబంధించేసి వదిలేసేసి చాలా ప్రశాంతంగా ఉన్నారు. కానీ కార్మికులకు సంబంధించినటువంటి భద్రత ఎక్కడొచ్చినట్టు అనేది $1,000,000 ప్రశ్న.